ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం. ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్, టెర్షరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కానీ, ఎన్ఐసియు కానీ, ఎస్ఐసియులు కానీ అధునాతనమైన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తుంది. గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటిగా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ హ్యామ్ విధానంలో రహదారులను అభివృద్ది చేస్తున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని న్యాక్ కార్యాలయంలో హ్యామ్ రహదారులపై నిర్వహించిన రోడ్ షో కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 7,947 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు, 5,190 కిలోమీటర్ల ఆర్ఎండ్బీ రోడ్లను హ్యామ్ విధానంలో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఈ రోడ్ల నిర్మాణం పూర్తయితే మారుమూల ప్రాంతాలు, తండాలకు రహదారి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత, సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ శాఖ అధికారులతో నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాల అభివృద్ధికి 300 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో చదివే విద్యార్థుల 100% ఉత్తీర్ణతే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అతిపెద్ద జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 1100 మీటర్ల త్రివర్ణ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ప్రారంభించారు. ఈ ర్యాలీలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పాల్గొని ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో గుజరాత్లో 3,200 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేయగా కర్నూలులో 3,500 అడుగుల త్రివర్ణ పతాకంతో ర్యాలీ చేసి రికార్డు నెలకొల్పామని వెల్లడించారు. వాతావరణం. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలోనూ అల్పపీడన ప్రభావంతో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దేశ భవిష్యత్తుకు యువత మూలస్తంభాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిర్వహించిన కోనసీమ యువ సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో, యువతలో ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో పలు అభివృద్ది కార్యక్రమాల పనులకు మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బనగానపల్లిలో 1,27 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులు ఇప్పటికే దాదాపు 50% పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన అభివృద్ది పనులకు 1 నెల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 2 రాష్ట్రాల్లో సెమీ కండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి 81,317 కోట్ల రూపాయల పనులను ప్రతిపాదించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ నుంచి క్యాన్సర్ సర్వే నిర్వహించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణలో హ్యామ్ విధానంలో రహదారులను అభివృద్ది చేస్తున్నామని రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు. ఈరోజు లోక్సభ చర్చ నిమిత్తం చేపట్టింది. 1957 గనులు, ఖనిజాల అభివృద్ది నియంత్రణ చట్టాన్ని సవరించేందుకు చేపట్టిన ఈ బిల్లు
గనుల తవ్వకానికి లీజ్ కలిగిన వారు రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వద్ద ఉన్న లీజుపైనే మరిన్ని ఖనిజాల అన్వేషణ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది. క్రిటికల్ వ్యూహాత్మక ఖనిజాలను చేర్చేందుకు అదనంగా ఎక్కువ రుసుము చెల్లించవలసిన అవసరం ఉండదు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRnews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 2025 జాతీయ క్రీడా పాలన బిల్లును 2025 జాతీయ యాంటీ డోపింగ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. లోక్సభ గతంలో ఆమోదించిన ఈ బిల్లుకు రాజ్యసభ నిన్న ఆమోదం తెలియజేసింది. జాతీయ క్రీడా సంస్థలకు గుర్తింపునిచ్చి జాతీయ క్రీడా పాలన బిల్లు వాటి పనితీరును నియంత్రిస్తుంది. జాతీయ ఒలింపిక్ కమిటీ, జాతీయ పారా ఒలింపిక్ కమిటీ, జాతీయ ప్రాంతీయ క్రీడా సమాఖ్యలను ప్రతి క్రీడకు ఏర్పాటు చేసేలాగా బిల్లులో వీలు కల్పించారు. ఈ జాతీయ సంస్థలకు సంబంధిత అంతర్జాతీయ సంస్థలతో అనుబంధం ఏర్పరుస్తారు. 2025 యాంటీ డోపింగ్ సవరణ బిల్లు కింద జాతీయ యాంటీ డోపింగ్ చట్టాన్ని సవరిస్తారు. క్రీడాకారులు తమ ప్రదర్శనను మెరుగుపరిచేందుకు నిషిద్ధ పదార్థాల వినియోగం చేయడాన్ని డోపింగ్ అంటారు. క్రీడల్లో డోపింగ్కి వ్యతిరేకంగా యునెస్కో జారీ చేసిన ఒడంబడికను ఈ చట్టం ద్వారా అమల్లోకి తీసుకొస్తారు. ఈ బిల్లుపై చర్చకు సమాధానమిస్తూ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ప్రభుత్వం క్రీడా సమాఖ్యల ఎన్నికల్లో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ బిల్లును ప్రవేశపెడుతోందని, క్రీడారంగంలో మన దేశాన్ని క్షేత్రస్థాయి నుంచి విజయ శిఖరాలకు తీసుకువెళ్లాలని ఈ చట్టం పనిచేస్తుందని చెప్పారు. ये बिल में सरकार कोई पावर कैचअप करना नहीं चाहते, सरकार कोई फेडरेशन में हस्तक्षेप नहीं करना चाहती। सभी में पारदर्शिता सुनिश्चित करने के लिए हम उसको सहयोगी होने की कोशिश करेंगे। उसके लिए हम व्यवस्था देंगे ताकि एक ट्रांसपेरेंट तरीके से हमारे एथलीट को अपॉर्चुनिटी मिले। భారత ఎన్నికల కమిషన్ నిన్న జాతీయతావాద కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందంతో సమావేశమైంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి, జాతీయ ప్రధాన కార్యదర్శి బ్రిజ్మోహన్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ఎన్సీపీ బృందాన్ని కలుసుకున్నారు. భారత ఎన్నికల కమిషన్ వివిధ జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల అధ్యక్షులతో జరుపుతున్న సమావేశాల పరంపరలో భాగంగా ఈ సమావేశం జరిగింది. గత 150 రోజుల్లో మొత్తం 4719 అఖిలపక్ష సమావేశాలను ఎన్నికల కమిషన్ నిర్వహించింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు నోట్లు లభించిన కేసుపై దర్యాప్తు కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సుప్రీంకోర్టు నివేదికను సమీక్షించి ఇతర సాక్ష్యాధారాలను పరిశీలించి స్పీకర్కు తన నివేదికను సమర్పిస్తుంది. తెలంగాణలో ఈరోజు అతి భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్తిస్తాన్, ముజఫరాబాద్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లో కూడా రానున్న 2-3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పాకిస్తాన్లో ప్రతి ఏడాది కనీసం 2000 మంది అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన మైనర్ బాలికలను అపహరించి బలవంతంగా వారికి మతం మార్పిడి చేసి ముస్లిం పురుషులకిచ్చి వివాహం చేస్తున్నట్లు వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీస్ అనే ప్రజా హక్కుల సంఘం వెల్లడించింది. ఆడపిల్లలను అపహరించుకుని పోయే నేరాలు పాకిస్తాన్లో తరచూ జరుగుతున్నాయని యునైటెడ్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ మొదలైన అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ నేరాలను గుర్తించాయని సంస్థ తన నివేదికలో పేర్కొంది. ముస్లిమేతర మతాలకు చెందిన మైనర్ బాలికలు ఎదుర్కొంటున్న ముప్పు గురించి ఆందోళన ప్రకటిస్తూ యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల హై కమిషనర్ తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు వారు ఎదుర్కొంటున్నారని, అటువంటి నేరాలను ఇకపై సహించరాదని స్పష్టం చేసింది. విశేషాలు మరొకసారి. సెమీ కండక్టర్ రంగంలో మన దేశం వేగంగా పురోగతి సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐ హోదాకు సంబంధించిన నిబంధనలను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరింత కట్టుదిట్టం చేసింది. 2025 జాతీయ క్రీడా పాలన బిల్లు, 2025 జాతీయ యాంటీ డోపింగ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. దేశంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పాకిస్తాన్లో ప్రతి ఏడాది కనీసం 2000 మంది అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన మైనర్ బాలికలు అపహరణకు గురవుతున్నట్లు ప్రజా హక్కుల సంఘం ఒకటి వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 12:30 మరిన్ని జాతీయ వార్తలతో కలుసుకుందాం.